ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను మాజీ మంత్రి కేటీఆర్ సార్ కాపీ కొడుతున్నాడట. అగో రేవంతాల సార్ పేరింటేనే పెయ్యన్ని ముందు కూర్చున్నట్టు సీదరించుకొని మాట్లాడే కేసీఆర్ సార్ పుత్రరత్నము రేవంతాల సార్ను ఫాలో అవుడు ఏంది, ఏ విషయంలో కాపీ కొడుతున్నాడే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కేటీఆర్ సార్ మాటలనే నుండ్రి. అయ్యా కేటీఆర్ సార్ ఇక చెప్పుండ్రి. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. పిట్టా పిట్టా పోరు పెట్టుకొని పిల్లిని పంచాదులకు గుంజినట్టు రాహుల్ గాంధీ సార్ను మీ లడాయిలకు ఎందుకు తెస్తీరి సారు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని, ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా, ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? ఇట్లా రేవంతాల సారు రాహుల్ గాంధీ సార్ను ముద్దపప్పు అన్న ముచ్చట యాదికొచ్చి ఆయనన్న మాటనే అన్నట్టు అనుకోవచ్చుండు. అంతేకాదు సోనియా గాంధీ మేడంను కూడా అప్పట్లో రేవంతాల సారు ఏమన్నాడో అది కూడా యాద్ చేసిండు. ఈనుండ్రి. రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా అది? మీరు రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ఇది ముచ్చట. అయ్యా కేటీఆర్ సారు తిట్టిన రేవంతాల సార్ను రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం దగ్గరికి తీసి సీఎంగిరి కట్టబెట్టిండ్రని చెప్తుర్రు. మీ నాయన కేసీఆర్ సారు అధికారంలోకి రాగానే చేసింది కూడా యాది మరిచిర్రా? తిట్టరాని తిట్లు తిట్టినోళ్లను కూడా, తెలంగాణ ద్రోహులను కూడా మీ గులాబీ గుడిసెలకు గుంజుకోలేదా? అట్లా కూడా మీ నాయన కేసీఆర్ సార్ను రేవంతాల సార్ కూడా మీ లెక్కనే ఫాలో అయ్యిండేమో. అయినా మీరు ఒక్కరు ఎత్తేసుకొని ఎత్తి పొడుచుకొని తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు? మీ కౌంటర్లు ఎన్కౌంటర్లతోనే ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటూ ఈ ముచ్చటిన్నోళ్ళు.